మనిషికి పూర్ణాయుర్దాయం 72, శరీరంలో 72,000 నాళ్ళు ఉంటాయి. 1000 నాడులకు ఒక్క ఏడాది లెక్క. 72 ఏళ్ళు బతికారు అంటే పూర్ణంగా బతికినట్టే. 72 ఏళ్ల తర్వాత జీవితం ఎటువంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇక తిరగదు. స్విచ్ ఆపేసాం కానీ 2 చుట్లు వేస్తాం. స్విచ్ ఆపాం అయినా కానీ సీలింగ్ ఫ్యాన్ చూడమని ఇలా తిరుగుతుంది కొద్దిసేపు. ఇంకా నువ్వు పేట వేసుకుని తిప్పేయకూడదు, ఇంకా తిరగదు అది. స్విచ్ ఆపారు అక్కడ. ఇంకా 72 ఏళ్ళు దాటాక మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, నెక్కర వేసుకోవడం, తిరగడం. నన్ను ఇంకా యంగ్ అంటున్నారండి అంటే ఏమిటి? అది అవమానం. 72 ఏళ్ళు దాటిన వాడిని యంగ్ అంటే అది అవమానంగా భావించాలి. ఎందుకంటున్నావు, బుద్ధి లేదా అని అడగాలి. దాన్ని గొప్పగా చెప్పుకోవడం. ఇంకా యంగ్ లుకింగ్ అయ్యాయి, లుకింగ్లన్నీ బుకింగ్లన్నీ అయ్యాయి, యవ్వనంలో అయ్యాయి, చాలా బుకింగ్లు అయ్యాయి. ఇంకెందుకు లుకింగ్ బుకింగ్ పని లేక. 72 ఏళ్ళు దాటిపోయామంటే మృత్యుఘంటిక మోగిందన్నమాట. వేదాంతం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలని తప్ప ఇంకా తొడలావుగా ఉందా మెడలావుగా ఉందా అని రోజు కొలుచుకోకూడదు. ఇంకా